నా సంస్థ పేరు ప్లాస్టిక్ ఫర్ చేంజ్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు, మన చుట్టూ ఉన్న పరిసరాలను చాలా శుభ్రంగా చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి వాడి వదిలేసి ప్లాస్టిక్ వాడద్దు అనేది మన నినాదంగా ఉంది. ఈరోజు దేశంలో 16 రకాల ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ ని ప్రభుత్వం నిషేధించింది. దీన్ని దృష్టిలో తీసుకొని ఈరోజు కంతరపాలెం గాంధీనగర్ లో క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. దాదాపుగా సిటీలో ఈ క్యాంపెయిన్ కంటిన్యూగా గ్రీన్ క్లైమేట్ టీం నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వినియోగించద్దు. అలాగే జనవరి 13వ తేదీ భోగి రోజున ప్లాస్టిక్ కానీ, ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు కానీ, టైర్లు కానీ వినియోగించి భోగి మంటలు వేయొద్దని మనవి. ఎందుకంటే దానివల్ల చాలా రకాల కార్సినోజెనిక్స్ వస్తాయి. అసలే కాలుష్యంతో ఉన్న నగరంలో అది ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ప్లాస్టిక్ కాల్చొద్దు, టైర్లను కాల్చొద్దు. భోగి మంటలు ఆధారం ప్రకారం ఆవు పేడ పిడకలతో మాత్రమే మండించాలని కోరుతున్నాం. నేను శృతి, స్వచ్ఛంద కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ ఐఈబీ కోఆర్డినేటర్ ఫర్ విశాఖపట్నం. ఈ రోజు మనం స్లమ్ కి రావడం జరిగింది. అవేర్నెస్ టు స్లమ్ పీపుల్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పడానికి అవేర్నెస్ జరిగింది. మనం ప్లాస్టిక్ అసలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు వాడొద్దు అంటే, ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ నుంచి మనకి చాలా పర్యావరణంలో చాలా కాలుష్యం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ మనకి డిగ్రేడ్ అవ్వడానికి thousands of years పడుతుంది. సో సే నో టు ప్లాస్టిక్ అండ్ యూజ్ జూట్ బ్యాగ్స్ అండ్ క్లాత్ బ్యాగ్స్. థ్యాంక్ యూ.